ఓకే. నమస్తే ఫ్రెండ్స్. నా పేరు జూలకంటి జానారెడ్డి. సో, నేను ఏఐ డిజి విద్య అనే ఛానల్‌ని స్టార్ట్ చేశాను. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో యూట్యూబ్ అండ్ ఏఐ డిజి విద్య యొక్క మోటో ఏంటంటే ఆహ్, కెరియర్ గైడెన్సు మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక బిజినెస్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్‌ని గ్రో చేసుకోవడం కోసము వాళ్ళకి రోడ్ మ్యాప్స్ ఇవ్వడము. సో, చాలామంది నాకు డైలీ కాల్ చేసి, "నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నాది డిగ్రీ అయిపోయింది." లేదా నాకు డిగ్రీ అయిపోయి 4 సంవత్సరాలయితుంది. నేనిప్పుడు నా కెరియర్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? సో, నేనిప్పుడే నా బీటెక్ అయిపోయింది. నేను ఎలాంటి టెక్నాలజీ చూజ్ చేసుకోవాలి? నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. బట్ నాకు సరైన గ గైడెన్స్ లేదు. సో, ఇలాంటి తరచూ నాకు ఎదురవుతున్న క్వెషన్స్ నా రిలేటివ్స్ నుంచి గానించి, నా ఫ్రెండ్స్ నుంచి గాని, సోషల్ మీడియా నుంచి గాని. సో, వాళ్ళ కోసం నాకొక ఆలోచనొచ్చింది. ఇలాంటి వాళ్ళు చాలా మందికి సరైన గైడెన్స్ లేదు కాబట్టి, వాళ్ళందరికీ ఒక కెరియర్ గైడెన్స్ తెలుగులో నీ మీ ముఖ్యంగా మిడిల్ క్లాసు మరియు అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళుకి చాలా ఆందోళనలుంటాయి. సో, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ సైడ్ చేయాలా? ఐటీ జాబ్ ఎంచుకోవాలా? లేదా బిజినెస్ ఎంచుకోవాలా? ఎంచుకుంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఎలా ప్లాన్ జేసుకోవాలి? బ్యాకప్పు లేకుండా కెరియర్ ఐటీలో ఎలా స్టార్ట్ చేయాలి? నాన్ ఐటీలో ఎలాంటి కోర్సులుంటాయి? సో, ఇవన్నీ వాళ్ళకున్న డౌట్స్‌ని క్లియర్ జేయడం కోసం నేను ఏఐ డిజి విద్య అనే ఛానెల్‌ని స్టార్ట్ జేశాను. ఏఐ డిజి అనంటే ప్రస్తుతం ఏఐ యుగంలోకి మనం ఏఐ యుగంలోకి ఎంటర్ అవుతున్నాము. సో, అందులో ఏఐ టూల్స్ ఎలా ఉంటాయి? ఆ నిత్య జీవితంలో ఏఐ స్కిల్స్ మనకెలా ఉపయోగపడతాయి? సో, ఐటీ వాళ్ళకి ఏఐ స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి? బిజినెస్ వాళ్ళకెలా ఉపయోగపడతాయి? నాన్ ఐటీ కెరియర్ వాళ్ళకెలా ఉపయోగపడతాయి? స్టూడెంట్స్‌కి ఐటీ స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి? సో, వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేస్తూ ఈ ఛానెల్ ద్వారా అందిద్దామనుకుంటున్నాను. సో, నాకు ముఖ్యంగా మే నేను ఒక అగ్రికల్చర్ మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన గాబట్టి, నేను గత 16, 18 సంవత్సరాల నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఉంటూ, మధ్యలో బిజినెస్‌ల మీద ఆహ్, ఆహ్, బిజినెస్‌లు చేశాను. చాలా వరకు ఆహ్, నేను చేసిన బిజినెస్‌లో సక్సెస్ చూశాను, ఫెయిల్యూర్స్ చూశాను. సో, అది చాలా మందికి ఆహ్, స్కిల్ ఉంటుంది గానీ, సరైన డైరెక్షన్ ఉండదు. సో, వాళ్ళు ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, వాళ్ళ కోసము నేను నా ఛానల్ ద్వారా డైలీ ఆహ్, స్ వీడియోస్ రూపంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను అందిద్దామని ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. సో, ఈ ఛానల్‌లో ముఖ్యంగా మీరు డైలీ కెరియర్ గైడెన్సు రిలేటెడ్ టాపిక్స్ మీద ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ ఉంటుంది. నాన్ ఐటీ టెక్నాలజీస్ చూజ్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది. సో, ఈ ఈ అంశాల పైన నేను గత 16 సంవత్సరాల నుంచి నాకున్న అనుభవంతోటి క్లియర్ కట్‌గా, క్లారిటీగా వాళ్ళకి వాళ్ళ టైం వృధా కాకుండా నేను సజెస్ట్ చేస్తాను. నాకు గత 16 సంవత్సరాల్లో నేను స్టార్ట్ చేసిందేంటంటే, నా కెరియర్ సిస్టమ్ అడ్మిన్‌గా స్టార్ట్ అయింది. సో, అంతకుముందు ఇంకా కొన్ని చేశాను. అవి నేను ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను. సో, నాకు ఎలా ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను ఎలా ఆహ్, ఇకే ఈరోజు ఒక ఉన్నతమైన డెవాప్స్ ఇంజినీర్‌గా ఎంఎన్‌సి కంపెనీలో ఎలా వర్క్ చేస్తున్నాను. నా కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ వస్తేనే కమ్యూనికేషన్ అని చాలామంది అనుకుంటారు. అది కాదండి. సో, ఒక మనిషిని ఇంకో మనిషితో సంపూర్ణంగా ఎలా క్లారిటీగా ఎలా మాట్లాడగలుగుతాడు అనేది కమ్యూనికేషన్ సాధారణంగా. సో, నాకు చిన్న చిన్న అంశాలు నా రియల్ లైఫ్‌లో నేను చాలా మందికి ఆపర్చునిటీస్ ఇచ్చాను. సో, వాళ్ళు గ్రో అయ్యారు. నేను గ్రో అయ్యాను. సో, ముఖ్యంగా స్కిల్ ఉంటుంది. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది ఏదైనా గావచ్చు. ఆ స్కిల్స్‌ని ఎలా ఎంచుకోవాలి? వాళ్ళ మైండ్ సెట్‌లో ఎలా ఉంటుంది? వాళ్ళకున్న నిత్య జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకరికి సినిమా డైరెక్టర్ గావాలని ఉంటుంది. బట్ వాళ్ళకి సరైన రోడ్ మ్యాప్ ఉండదు. ఒకరికి ఉన్నతమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదగాలని ఉంటుంది. బట్ వాళ్ళకి సరైన కోర్స్ ఎంచుకోవడం రాదు. లేదా ఆ కోర్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఆ కోర్స్ ఎన్ని రోజులు పడుతుంది? నాకీ ఇప్పుడు ఉన్న యూత్‌లో ఏంటంటే ఆతృత. అంటే తొందరపాటు అనేది ఎక్కువుంటుంది. నేను ఈరోజు 1 మంత్‌లో కోర్స్ చేస్తే నాకు సెకండ్ మంత్ జాబ్ రావాలనే ఆలోచనలో ఎక్కువున్నారు. అది తప్పు. చాలా తప్పు. సో,
మీరు బీటెక్ 4 సంవత్సరాలు చదువుకుంటారు. ఆ 4 సంవత్సరాలు మీరేం ఆశించరు. కానీ బయట ఒక 4 సంవత్సరాలు రాగానే పేరెంట్స్ ఒత్తిడితోనో, లేదా మీకు ఉన్న ఫైనాన్షియల్ ఒత్తిడితోనో మీరు ఆ గ్యాప్‌ని ఫేస్ చేయలేక రాంగ్ డైరెక్షన్స్ అనేది, రాంగ్ పాత్స్ అనేది చూజ్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ దాని నుంచి బయటకి రావడం కోసం 1, 2 సంవత్సరాలు పడుతుంది. సో, ఇదంతా మీకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇలాంటి నష్టాలు జరగకుండా నేను మీకు డీటెయిల్డ్‌గా డైలీ నాకున్న అనుభవాల్ని ఒక్కొక్క వీడియో ద్వారా నేను అందిద్దామని అనుకుంటున్నాను. సో, ఈ ఛానెల్‌లో మీకు కే ముఖ్యంగా యూత్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ మీరు డైలీ చూడాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మీకు ఫ్రీగా నేర్చుకునే విధంగా ఏఐ డిజి విద్యా ప్లాట్‌ఫార్మ్ ముందుకొస్తుంది. సో, నా వంతు సహాయం నేను చేద్దామనుకుంటున్నాను. థ్యాంక్ యూ.